సూపర్ అండి, రామ్ చరణ్ గారు ఎలా అనిపించారండి? సూపర్ అండి, సూపర్ చేశారు. ట్రాన్స్ఫర్మేషన్ అంతా ఎలా అనిపించింది? యాక్చువల్గా ఈ మూవీ చూసిన వాళ్ళకి, ఓడిపోయిన వాళ్ళకి ఎలా గెలవాలి అనేది ఈ యూత్కి, జనరేషన్కి ఇన్స్పిరేషన్ అండి. ఇదైతే 100%. ఓడిపోయాము అని కాకుండా మళ్ళీ ఎలా గెలవచ్చు అన్నది ఈ మూవీ చూస్తే ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ అవుతారండి. ఇది నా ఒపీనియన్ 100%. అంటే గేమ్ చేంజర్ ఫ్లాప్ అయింది కదా, దాని తర్వాత ఇది నెక్స్ట్ ఒక మంచి హిట్ అనుకోవచ్చా రామ్ చరణ్? 100% అండి, సూపర్ హిట్. గేమ్ చేంజర్ కూడా అదొక గేమ్ చేంజర్ టైపు. ఇది కూడా సూపర్ హిట్ మూవీ అండి. ఈ జానరా వాళ్ళకి నచ్చుతుందా మరి సినిమా? 100% అండి, 100% నచ్చుతుంది. మ్యూజిక్ ఎలా అనిపించింది? సూపర్ అండి, సూపర్ ఉంది. ఏ మ్యూజిక్ నచ్చింది, అంటే ఏ సాంగ్ నచ్చింది మీకు? యాక్చువల్గా అన్ని మ్యూజిక్స్ బాగున్నాయి, మూవీ బాగుంది, అంతా బాగుందండి. యాక్చువల్గా ఈ ట్రోలర్స్ ఇప్పుడే అడిగారు, ట్రోలర్స్ అని. ఎప్పుడైనా మనం విన్ అయితేనే కదా ట్రోల్స్ చేసేది. ఎక్కువ ఎన్ని ట్రోల్స్ వస్తే అన్ని మనం విన్ అయినట్లే. థ్యాంక్ యూ. 3 hours ప్లస్ ఉంది కదా, లాగ్ ఉందని అంటున్నారు. అసలు లాగ్ ఏం లేదండి, 100% బాగుంది. క్లెయిమ్ లేదండి. జాహ్నవి అనే హీరోయిన్ ఆ రోల్ వరకు ఎంత సెట్ అవుతుంది అదే పెట్టారు, అంతే తప్ప ఓవర్గా పెడితే కూడా అక్కడ సెట్ అవ్వదు కదా. రామ్ చరణ్ గేమ్ ఇవంతా చూడాలి కదా, అందుకని ఎంతవరకు ఉండాలో అంతవరకే పెట్టారు. చాలా సూపర్గా ఉందండి, చాలా బాగుంది. థ్యాంక్స్. సెకండ్ హాఫ్ చింపాడు, అంటే ఫస్ట్ హాఫ్ అంతంత మాత్రం అనిపించింది, కానీ సెకండ్ హాఫ్ చింపి ఆరేసాడు. రామ్ చరణ్ గారి లుక్స్ ఎలా అనిపించాయి? కేకలాగా ఉన్నాయి. ఇంకా జానీ కపూర్ కూడా అలాగే బాగానే ఉంటుంది. సో లాగ్ ఉంది అంటున్నారు, 3 hours. అంత సీన్ లేదండి. ఫస్ట్ హాఫ్ మీకు అనిపిస్తుంది, సెకండ్ హాఫ్ మాత్రం చింపి ఆరేసారు అనమాట. రేటింగ్ ఎంత ఇస్తారు? రేటింగ్ 8 out of 10. సినిమా అయితే పిచ్చగా భలే ఉంది. అసలు రామ్ చరణ్ యాక్టింగ్ ఒక హాస్పిటల్ సీన్ లో అయితే భలే ఉంది. ఆ సీన్ లో చిరంజీవి గుర్తొచ్చాడు అనుకోండి. లుక్స్ ఎలా అనిపించాయి? లుక్స్, ఆ ట్రాన్స్ అవేంటి అవన్నీ కానీ, విజువల్స్ కానీ, ఆ ఫైట్ సీన్లు కానీ అసలు అవే గుర్తొస్తాయి. ఇంకా నైట్ నిద్ర పడుతుందో లేదు. జాన్వీ కపూర్ గుర్తొస్తుందా మరి రామ్ చరణ్ పక్కన? అసలు జాన్వీ కపూర్ కన్నా రామ్ చరణ్ బాగున్నాడు. జాన్వీ కపూర్ ని సరిగా వాడుకోలేదు అంటున్నారు సినిమాలో. చాలా తక్కువ, స్క్రీన్ ప్రెజెన్స్ తక్కువ. సాంగ్ ఎలా అనిపించింది? శృతి హాసన్ గారు చాలా బాగుంది, పేరు బాగుంది. అంటే మీరు రామ్ చరణ్ ఫ్యాన్ కదా, సో ఎలా ఉంది మూవీ? ఫ్యాన్స్ కూడా కొంచెం డిసప్పాయింట్ అయ్యారు ఈ మూవీతో అంటున్నారు. లేదు అసలు నేను మామూలుగా అయితే నేను రామ్ చరణ్ ఫ్యాన్ కాదు. ఒక్కటే చూసిందల్లా స్పోర్ట్స్ అని చెప్పి వచ్చి చూసాను. అసలు పీక్స్ లో ఉన్నది. లేదో తక్కువ అని అంటున్నారు కానీ ఎక్కడా లేదు. ఫస్ట్ హాఫ్ సూపర్, తర్వాత లాగా వాళ్ళు అప్పుడు నిద్రపోయి లేసినట్టున్నారు. అంటే ప్రీమియస్ కదా నిద్రపోయే టైం అని చెప్పి వెళ్ళినట్టున్నారు. అదేం లేదు, చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగున్నది. ఎక్కడ హైప్ ఇవ్వాలి, ఎక్కడ లో ఇవ్వాలి, చాలా బాగా చెప్పారు. గేమ్ చేంజర్ కానీ ఇది ఇంకా గేమ్ చేంజర్ మూవీ దీనికి పెట్టాల్సింది అసలు పెద్దది అన్నట్టు. చాలా బాగున్నది. జాన్వీ కపూర్ కాడ ఇంత ముందు కానీ ఇప్పుడు ఇంకా బాగా యాక్ట్ చేశారు. ట్విస్టర్ ఏ లేవు, డైలాగ్స్ ఇవన్నీ సూపర్ ఉన్నాయి. చాలా మంచి యాక్టింగ్ ఉన్నది. సాంగ్స్ బాగానే ఉన్నాయి. లాస్ట్ టైం జూనియర్ ఎన్టీఆర్ టైంలో జాన్వీ కపూర్ ఎలా యాక్ట్ చేశారో సిమిలర్ అలాగే ఉన్నది. బాగా చేశారు. మొత్తం బీజిఎం ఆ కాంబినేషన్ బాగుంది, చాలా బాగుంది. అమ్మో, ఆయన ఎమోషన్తో సినిమా ఎక్కడికో వెళ్ళిపోద్ది. ఆయన ఎమోషన్తోనే మొత్తం మూవీ అంతా చేంజ్ అయ్యే ఉంటుంది. లాస్ట్ ఎమోషన్ కూడా చాలా బాగుంటుంది. ఆ స్పోర్ట్స్ యాక్టివిటీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో మొత్తం అంతా చూడొచ్చు. విలేజర్స్ ఇవన్నీ అసలు గుర్తింపు మామూలుగా ఉండదు. ఒక మోటివేషన్, ఒక ఇన్స్పిరేషన్ కింద ఉన్నది. ఎవరైనా చూసుకొని మంచిగా వెళ్ళొచ్చు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ నెగిటివ్ ఎక్కడా లేదు. నెగిటివ్ ఒకవేళ ఉన్నది అంటే వాళ్ళు ఏదో పేర్ ప్రమోషన్స్ అని అంటారు, వాళ్ళు అంటారు. లేదంటే యాంటీ ఫ్యానిజం ఇలా ఉన్నారు, వాళ్ళు అలా అంటారు. అంతే, నెగిటివిజం ఎక్కడా లేదు. స్టోరీ పరంగా, యాక్టింగ్ పరంగా రామ్ చరణ్ లుక్స్ మామూలుగా లేదు. ఆయన పవర్ఫుల్ లుక్స్ అంతా కుస్తీ పోటీల్లో వచ్చింది. చాలా బాగా చేశారు, చాలా బాగుంది. ఎలా ఉందంటే మాటలు లేవు. డైరెక్టర్ ముందే చెప్పిండు బుజ్జి గారు, 40 నిమిషాలు తననే ఏడుస్తుందని చెప్పిండు. ఖచ్చితంగా రామ్ చరణ్ అన్న సేమ్ పల్లెటూ మాస్, చాలా బాగుంది మూవీ మాత్రం. రంగస్థానం అది ఏదే ఇప్పుడు ఉన్నది మాత్రం మైలగేజ్ లోదు. రంగస్థానం ఎలా కూడం పెట్టుకుంటామో ఈ మూవీని కూడా ఇంకా బాగా కూడం పెట్టుకుంటాం. హీరోనికి మాట